దిస్ ఇస్ రావు ప్రకాష్, రియల్టర్ ఫ్రమ్ అహతా ఇన్ఫ్రా. మీకు తెలుసు, ఇప్పుడు మా 3TV రియల్ ఎస్టేట్లో ఇంతకుముందు రియల్ ఎస్టేట్ గురించి చాలా వీడియోస్ చేస్తున్నాం, చూస్తూ ఉన్నారు. అగైన్ దిస్ ఇస్ న్యూ వీడియో అండి. ఇది ఏంటంటే ఇంతకుముందు వీడియోస్ అన్నీ స్టూడియోలో చేస్తున్నాము. దిస్ ఇస్ డైరెక్ట్లీ అట్ సైట్ అనమాట. ఇప్పుడు మేము ఛానలైజ్ చేస్తున్న సైట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ కొంటే బెనిఫిట్స్ ఏంటి, ఇది యాక్చువల్ కమర్షియల్ టవర్. ఇక్కడ బెనిఫిట్స్ ఏంటి, ఇక్కడ కనెక్టివిటీ ఎలా ఉంది, ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఎలా ఉంది, పాపులేషన్ డెన్సిటీ ఎలా ఉంది, అసలు ఇక్కడ ఎందుకు పర్చేజ్ చేయాలి, కంపారిటివ్ టు అదర్ ఏరియాస్ ఏంటి ఈ ఏరియా స్పెషాలిటీ అనేది మీకు క్లియర్ కట్గా అనలైజ్ చేస్తాను. సో స్టే ట్యూన్ అండి. యాక్చువల్గా ఇది ఇప్పుడు మీకు కనిపిస్తుంది శ్రీశైలం హైవే. ఇది తుక్కుగూడ అంటారండి ఈ ఏరియాని. తుక్కుగూడ మీ అందరికీ తెలుసు, గ్రోత్ కారిడార్లో ఉంటుంది, ORRకి పక్కకే ఉంటుంది. ఐ మీన్ ప్రీమియం ప్లేస్ అనమాట. ఇప్పుడు మీకు ఒక మంచి ప్రాజెక్ట్ చూపించబోతున్నాం, కమర్షియల్ టవర్. ఇది కపిల్ గ్రూప్ వాళ్ళు చేస్తున్నారు, ప్లస్ అసోసియేటెడ్ విత్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటే చాలామందికి డౌట్ వస్తుంది, ఏ వరల్డ్ ట్రేడ్ సెంటర్? ఎస్ అండి, న్యూయార్క్ బేస్డ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అండ్ కపిల్ గ్రూప్ తెలుగు స్టేట్స్లో అసోసియేట్ అయినాయి. సో దే ఆర్ డెవలపింగ్ ఏ ల్యాండ్ పార్సల్ అనమాట, 66 acres ఆఫ్ ల్యాండ్. ఇదేంటంటే వరల్డ్లోనే బిగ్గెస్ట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఈ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నదే ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ సైటు. సో వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ అండి. ఇక్కడ ఏంటంటే మీకు 11 floors వస్తాయి, ఎయిర్పోర్ట్ ఏరియాలో ఉంటుంది. సో 11 floors కన్నా హైట్ కన్స్ట్రక్ట్ చేయడానికి లేదు. సో దిస్ ఈజ్ ద కపిల్ బిజినెస్ పార్క్. సో వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటే బేసిక్గా ఏంటంటే అది సమ్ గవర్నమెంట్ రిలేటెడ్ అనుకుంటారు చాలామంది. ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. ప్రైవేట్ ఆర్గనైజేషన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది. ద మెయిన్ పర్పస్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏంటంటే వరల్డ్ వైడ్గా బిజినెస్ని ప్రమోట్ చేయటం, వరల్డ్ వైడ్గా బిజినెస్ కొలాబరేషన్స్, వరల్డ్ వైడ్గా ట్రేడ్ని ప్రమోట్ చేయటం. అది వరల్డ్ ట్రేడ్ సెంటర్ వర్క్. ఇది 1970లో స్టార్ట్ అయింది, సమ్ అదర్ పర్పస్ కోసం స్టార్ట్ అయింది. తర్వాత ఇది టోటల్ ట్రేడ్ వైపు వచ్చేసింది అనమాట. మీకు ఆ నేమ్లోనే ఉంది వరల్డ్ ట్రేడ్ అంటే వరల్డ్ వైడ్గా ట్రేడ్ ప్రమోట్ చేస్తుంది, వరల్డ్ వైడ్గా ట్రేడ్ కొలాబరేషన్స్ ఉంటాయి. సో ఇట్స్ ఏ బ్రాండ్ అండి. అగైన్ కపిల్ గ్రూప్ ఈజ్ ఏ బ్రాండ్. సో ట్రస్టెడ్ బ్రాండ్స్, వరల్డ్ వైడ్గా ట్రస్టెడ్ బ్రాండ్ వరల్డ్ ట్రేడ్ సెంటరు. కపిల్ గ్రూప్ మీ అందరికీ తెలిసిందే, మన తెలుగు స్టేట్స్లో ట్రస్టెడ్ బ్రాండ్ కపిల్ చిట్స్, HMTV ఇలా చాలా ఉన్నాయి. కపిల్ ఫార్మింగ్, కపిల్ కన్స్ట్రక్షన్స్, ఇది ప్రూవెన్ ఫర్మ్. సో వీళ్ళు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అండ్ కపిల్ బిజినెస్ పార్క్ కొలాబరేషన్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్లస్ కపిల్ బిజినెస్ పార్క్ ఇక్కడ మన శ్రీశైలం హైవే నుంచి 500 meters డిస్టెన్స్లో వస్తుంది. దట్ టు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్ అనమాట. ఇక మ్యాటర్ ఆఫ్ 5 minutesలో మనకి ఎయిర్పోర్ట్ ఉంటుంది. ప్లస్ ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రత్యేకత ఏంటంటే ఇది టోటల్ 66 acresలో వస్తుందండి. వరల్డ్లోనే బిగ్గెస్ట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్, ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ 14 sectors డెవలప్ చేయటం కోసం వరల్డ్ ట్రేడ్ సెంటర్తో టైఅప్ అయింది. అది ఎలా అంటే IT సెక్టర్, AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, గ్రీన్ ఎనర్జీ, సోలార్, ఇలా 14 sectors మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఈ 14 sectorsలో ఏంటంటే వరల్డ్ వైడ్గా బిజినెస్ డెవలప్ చేస్తుంది, వరల్డ్ వైడ్గా కొలాబరేషన్స్ ఉంటాయి, బిజినెస్ కొలాబరేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే సక్సెస్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటేనే సక్సెస్ వస్తుంది, ఆటోమేటిక్గా బిజినెస్ గ్రో ఉంటుంది. సో యూ కెన్ ఇమాజిన్ అనమాట ఇక్కడ ఎంత ట్రేడ్ జనరేట్ అవుతుందని. ఇప్పుడు మనకు కనిపించేది శ్రీశైలం హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు మన వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ నైబర్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. నైబర్హుడ్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్కి ఏముంది అనేది చూద్దామండి. ఇది అదానీ ఏరోస్పేస్ పార్క్ అండి. మీకు కనిపిస్తున్నది అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పార్క్. యూ కెన్ సీ నైబర్హుడ్ వచ్చి అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పార్క్ ప్లస్ హార్డ్వేర్ పార్క్. ఇది phase 2 అండి. హార్డ్వేర్ పార్క్ phase 1 ముందు ఉంటుంది. ఇది మనకి నైబర్హుడ్లో ఉంది. అలాగే శ్రీశైలం హైవే, ఇప్పుడు శ్రీశైలం హైవే గురించి ప్రత్యేకంగా చెప్పాలి, ఎందుకంటే భారత్ మాల ప్రాజెక్ట్లో భాగంగా శ్రీశైలం హైవే ఎక్స్టెన్షన్ చేస్తామన్నారు. అప్ టు తిరుపతి, సంగం రివర్ నుంచి బ్యారేజ్ ఫామ్ చేసి డైరెక్ట్ తిరుపతి వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ 100 kilometers డిస్టెన్స్ తగ్గుతుంది. అలాగే ఇది డైరెక్ట్ శ్రీశైలం వెళ్తుంది. సో శ్రీశైలం హైవే ఈజ్ గోయింగ్ టు ఎక్స్టెండ్ అండి. ఇప్పుడు ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్కి ప్యారలల్ హైవేస్ తీసుకుంటే ఒక పక్క శ్రీశైలం హైవే ఉంది, ఇంకొక పక్క బెంగళూరు హైవే ఉంది. బెంగళూరు హైవే గురించి అందరికీ తెలిసిందే, ఆల్రెడీ ఎక్స్టెన్షన్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్.
అలాగే ఇప్పుడు ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ చుట్టుపక్కల తీసుకుంటే అన్ని ప్రీమియం ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. తుప్పగూడలో ఆల్మోస్ట్ 29 న్యూ ప్రాజెక్ట్స్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్. 29 ప్రీమియం ప్రాజెక్ట్స్. రామ్కీ వాళ్ళది, వెర్టెక్స్ వాళ్ళది, వెర్టెక్స్ గిగా అనే లైఫ్ స్టైల్ ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ 100 acres. స్క్వేర్ యార్డ్ వాళ్ళు 45,000 కోట్ చేస్తున్నారు అండ్ ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్లో ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వెర్టెక్స్ విల్లాస్ ఉన్నాయి. సో అప్కమింగ్ లివింగ్ మార్కెట్ అండి ఇది. దీన్ని ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే మీకు హైదరాబాద్ గురించి తెలిసిందే. హైదరాబాద్ మాస్టర్ ప్లాన్లో ఎక్కడ రెసిడెన్షియల్ జోన్ ఉంటే R1, R2, R3, R4 ఈ జోన్స్ ఉంటేనే మనం కన్స్ట్రక్షన్ చేయాలి. ఆ జోన్స్ ఉండే ఏరియాసే డెవలప్ అయినాయి మీరు ఎక్కడ చూసుకున్నా కూడా. సో మేజర్ పార్ట్ ఆఫ్ ద రెసిడెన్షియల్ జోన్ మీకు రాజేంద్ర నగర్ నుంచి ముంబై హైవే మిడిల్లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ మేజర్ పార్ట్ వచ్చి బెంగళూరు హైవేకి, శ్రీశైలం హైవేకి మిడిల్లో ఉంటుందండి. ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేది కూడా ఏరోస్పేస్ పార్క్, అదాని ఏరోస్పేస్ పార్క్ అండ్ అగైన్ హార్డ్వేర్ పార్క్ phase 2. సో హౌ బిగ్ ఇట్ ఈజ్ మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అనేది కూడా మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మీకు చెప్పాను రెసిడెన్షియల్ జోన్ అంతా ఈ మిడిల్లో ఉంది. రాజేంద్ర నగర్ టు బెంగళూరు హైవే నుంచి మిడిల్లో పెద్ద గోల్కొండకి న్యూ ఎగ్జిట్ ఇచ్చారు ORR. పెద్ద గోల్కొండ, మన్సానపల్లి క్రాస్ రోడ్స్ ఇవన్నీ రెసిడెన్షియల్ జోన్. అగైన్ మహేశ్వరం, తుప్పుగూడ ఇవన్నీ ప్రీమియం ప్లేసెస్ అనమాట. ఇప్పుడు పీపుల్ ఎటువైపు మూవ్ అవుతున్నారంటే ఇటువైపే మూవ్ అవుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే ముంబై హైవేకి మేజర్ ఆఫ్ ద రెసిడెన్షియల్ ఏరియా ఉంది. బట్ అక్కడ ఏంటంటే ఆ ప్రైజెస్ ఓన్లీ HNIs అందుబాటులో ఉన్నాయి. సో ఇట్స్ ఆల్రెడీ డెవలప్డ్, ఇట్ ఈజ్ ఆల్రెడీ సాచురేటెడ్. సో సెకండ్ ఆప్షన్ ఏదని తీసుకుంటే మనకు తుప్పుగూడ, శంషాబాద్, అలాగే పెద్ద గోల్కొండ, మన్సానపల్లి క్రాస్ రోడ్స్, మహేశ్వరం ఈ ఏరియాసే. వేరే స్కోపే లేదండి. అంటే వేరే స్కోప్ లేదంటే మీరు ఇన్ కేస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే టోటల్గా డిఫరెంట్ ఏరియాకి వెళ్ళిపోవాలి. సిటీకి ఆ పక్కకి వెళ్ళిపోవాలి. టువర్డ్స్ వరంగల్ హైవేనో, విజయవాడ హైవేనో, షామీర్పేట. సో ఎంప్లాయ్మెంట్ జోన్ అంతా ఈ పక్క ఉంది, వెస్ట్ సౌత్లో కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది. సో వెస్ట్ సౌత్లో సెకండ్ ఆప్షన్ రెసిడెన్షియల్ జోన్ ఆప్షన్ ఎక్కడ ఉందంటే బెంగళూరు హైవే అండ్ శ్రీశైలం హైవేకి మిడిల్లో, రాజేంద్ర నగర్కి శ్రీశైలం హైవేకి మిడిల్లో. సో ద డెవలప్మెంట్ ఈజ్ గోయింగ్ టు టేక్ ప్లేస్ హియర్. మ్యాక్సిమం డెవలప్మెంట్ అంతా ఇక్కడ జరగబోతుంది. సో ఒక మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఒక మంచి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అది రెసిడెన్షియల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు. దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్ అండి. అందులో మెయిన్ ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అంటే హైదరాబాద్లోనే ట్రెండింగ్ ప్రాజెక్ట్ గురించి చెప్తున్నాను మీకు. దట్ ఈజ్ నన్ అదర్ దెన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కపిల్ బిజినెస్ పార్క్. ఇప్పుడు దీనిలో ఎలా ఉంటుందంటే యూనిట్స్ అండి. యూనిట్ సైజ్ వచ్చి 110 SF కమర్షియల్ టవర్. ఇది 4 basements అండ్ 11 టవర్స్ ఉంటాయి, 11 floors అనమాట. దీనిలో మినిమం SFT సైజ్ వచ్చి 110 SFT అండి. 110 SFT కాస్ట్ వచ్చి 36 lakhs. అయితే ఈ 11 టవర్స్లో 7 టవర్స్ వరల్డ్ ట్రేడ్ సెంటరే ఉంటుంది. ఓన్లీ 4 టవర్స్ బయటకి సేల్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. సో ఈ 4 టవర్స్లో కూడా మంచి ఆప్షన్ అండి. ఎలా అంటే ఇప్పుడు మీరు 36 lakhs పెట్టి ఇది తీసుకుంటే అంటే 110 SFT తీసుకుంటే మీకు ఆక్యుపెన్సీ ఇచ్చేంత వరకు అంటే 2 years వరకు, 2 years 6 months ఏమో వస్తుంది. అప్పటి వరకు కూడా ఇయర్లీ రెంటల్ అంటే మంత్లీ రెంటల్ మీకు 54,000 డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది కపిల్ గ్రూప్ నుంచి. దీనికి అంతటికి MOU ఉంటుంది, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ స్టాంప్ పేపర్ మీద ఉంటుంది, రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ లీగల్ ఉంటాయి. ప్లస్ ఈ ప్రాజెక్ట్ రేరా అప్రూవ్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ అప్రూవ్డ్. సో ఫాల్స్ ప్రామిసెస్ చేయడానికి ఎక్కడ స్కోప్ లేదు. 54,000 అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మీ 36 lakhsలో 19 lakhs మీకు బ్యాక్ వస్తున్నాయి. రిమైనింగ్ మీకు ఆక్యుపెన్సీ వచ్చిన తర్వాత అప్ టు 20 years వరకు కూడా టెనెంట్ రెస్పాన్సిబిలిటీ వీళ్ళదే. కపిల్ బిజినెస్ పార్క్ వాళ్ళది వరల్డ్ ట్రేడ్ సెంటర్కి మీకు టెనెంట్స్ని తీసుకురావటము, రెంట్ పే చేయటము, ప్లస్ ఈ మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ విల్ బి డన్ బై కపిల్ బిజినెస్ పార్క్ అండ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనమాట. సో మీరు ఒకసారి ఆలోచించండి, 20 years పాటు సెక్యూర్డ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ మీకు వస్తూ ఉంటుంది మీ ప్రాపర్టీ మీద. మనం ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కొంటే అది ఒక 5 yearsకో 10 yearsకో డెవలప్ అవుతుంది. అప్పుడు మనం కావాలంటే సేల్ చేసుకోవచ్చు, లేదంటే హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, ఇంకేదన్నా చేయొచ్చు. ఇది అలా కాదు. మీరు ఫ్రమ్ ది ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అది కూడా ఎప్పటి వరకు 20 years పాటు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. దిస్ ఈజ్ ద ట్రెండింగ్ ప్రాజెక్ట్ ఇన్ హైదరాబాద్. ఇది మంచి ఆప్షన్ అండి. సో
ఇది డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎవరైనా మా టీంకి కాల్ చేస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత వస్తుంది, ఎంత రిటర్న్స్ వస్తాయి, ఎట్లా ఏంటనేది. ఎందుకంటే ఫిగర్స్ నేను ఇక్కడ వీడియోలో అంత క్లియర్గా చెప్పలేను, బట్ బ్రీఫ్గా అయితే చెప్పాను. మీకు ఆల్మోస్ట్ మీ 60% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ మీకు 2 ఇయర్స్లోనే మీకు బ్యాక్ వస్తుంది. 2.5 ఇయర్స్లో మీకు బ్యాక్ వచ్చేస్తుంది. మీకు ఆక్యుపెన్సీ వచ్చిన తర్వాత 9% రెంటల్ చొప్పున 20 ఇయర్స్ పాటు వస్తుంది. అది ఎవ్రీ 3 ఇయర్స్కి రివైవ్ అవుతుంది. సో 20 ఇయర్స్ పాటు సెక్యూర్డ్ ఇన్కమ్ మీకు వస్తూనే ఉంటుంది. 20 ఇయర్స్ తర్వాత అక్కడ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంటుంది అనేది మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పటికి వరల్డ్ ట్రేడ్ సెంటర్ కంప్లీట్ అయి ఉంటుంది. 2035కి టోటల్ ప్రాజెక్ట్ 66 ఏకర్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. ఇది 66 ఏకర్స్ బిగ్గెస్ట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. సో యూ కెన్ ఇమాజిన్ ఎన్ని బిజినెస్ కొలాబరేషన్స్ జరుగుతాయి, ఎంత ట్రేడ్ ఇక్కడ జనరేట్ అవుతుంది, ఎంత యూజ్ ఉంటుంది అనేది మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ అంటే హైదరాబాద్ సిటీకే ఇది ల్యాండ్ మార్క్ కాబోతుంది వరల్డ్ ట్రేడ్ సెంటర్. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బ్రాండ్, మీ అందరికీ తెలిసిందే. సో టిక్ ఆఫ్ దిస్ అంటే ఇన్ కేస్ మీరు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ ఆలోచనలో ఉంటే సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్, నాకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలి 20 ఇయర్స్ పాటు 10 ఇయర్స్ పాటు, అట్ ది సేమ్ టైం నా ప్రాపర్టీ ప్రైస్ పెరగాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఇలాంటి వెంచర్స్ చాలా రేర్గా వస్తాయి. దట్ టు యు ఆర్ 100% సెక్యూర్డ్. మీకు ఎంఓయూ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అండి. రేరా అప్రూవ్డ్, గవర్నమెంట్ వైపు నుంచి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెక్యూర్డ్. సో యూ కెన్ థింక్ ఆఫ్ దిస్. అలాగే మీరు కావాలంటే 2 యూనిట్స్ తీసుకోవచ్చు, 3 యూనిట్స్ తీసుకోవచ్చు, 4 యూనిట్స్ తీసుకోవచ్చు. అలా తీసుకున్నప్పుడు మీ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. దట్ డిపెండ్స్ ఆన్ అవర్ ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్ అంటే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అండి. ప్లస్ ఈ ఏరియా ఎందుకు డెవలప్ అవుతుంది అని పర్టికులర్గా చెప్పాలంటే, మీకు రియల్ ఎస్టేట్ బేసిక్ పారామీటర్స్ నేను చాలాసార్లు చెప్పున్నాను ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటనేది. ఫస్ట్ థింగ్ అంటే ఈ రియల్ ఎస్టేట్ బేసిక్ పారామీటర్ లొకేషన్. 100 టైమ్స్ చెప్పిన లొకేషనే. ఏదో SEZ వస్తుంది, ఫార్మాసిటీస్ వస్తుంది, ఇవన్నీ సెకండరీ అండి. లొకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. లొకేషన్ అంటే ఎలా ఉండాలి, లొకేషన్లో నియర్ బై పాపులేషన్ ఉండాలి, కొంత పాపులేషన్ ఉండాలి, పాపులేషన్ డెన్సిటీ ఉండాలి, లివింగ్ మార్కెట్ ఉండాలి. లివింగ్ మార్కెట్ ఉండాలంటే అది ఒక అర్బన్ సెంటర్ అవ్వాల్సిన లేదు, అట్లీస్ట్ ఒక 20 హౌసెస్ అన్నా ఉండాలి. ఇప్పుడు మనకేముందంటే పక్కనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, నోవేటెల్ ఉంది, GMR ఎరీనా ఉంది, GMR లాజిస్టిక్స్ ఉంది, అదాని ఏరోస్పేస్ పార్క్ ఉంది, హార్డ్వేర్ పార్క్ ఉంది, ఫ్యాబ్ సిటీ ఉంది, వెమ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ప్యారలల్గా 2 హైవేస్ ఉన్నాయి, శ్రీశైలం హైవే అండ్ బెంగళూరు హైవే. దట్ టు ఈ మిడిల్ అంతా రెసిడెన్షియల్ జోన్ ఉంది. ఇంకా అసలు ఇది రియల్ ఎస్టేట్ బేసిక్ పారామీటర్స్ అన్నీ ఈ వెంచర్తో కోఆప్ అవుతున్నాయి. లొకేషన్ వైజ్గా ఎక్సలెంట్ అండి. ఇలాంటి లొకేషన్ దొరకటం చాలా రేర్. సో దట్ టు శ్రీశైలం హైవేని బెంగళూరు హైవేని కనెక్ట్ చేసే 100 feet రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఈ వెంచర్. 66 ఏకర్స్ కూడా. సో ద బెస్ట్ లొకేషన్ అండి. ఇకపోతే నెక్స్ట్ కనెక్టివిటీ. మన బేసిక్ పారామీటర్స్లో కనెక్టివిటీ ఒకటి. కనెక్టివిటీ గురించి కూడా నేను చాలాసార్లు మీకు చెప్పున్నాను. కనెక్టివిటీ అంటే ఒక హైవే ఉండటం కాదు, లేదంటే ఒక అప్రోచ్ రోడ్ ఉండటం కాదు. ఎప్పుడు కూడా మల్టిపుల్ కనెక్టివిటీ ఉండాలి. ప్యారలల్ హైవేస్ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్యారలల్ హైవేస్ సపోర్ట్ ఐ మీన్ కనెక్టింగ్ రోడ్స్ ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం ప్యారలల్ హైవేలో ప్యారలల్ కనెక్టింగ్ రోడ్లో ఉన్నాం. అంటే శ్రీశైలం హైవేని బెంగళూరు హైవేని కనెక్ట్ చేసే 100 feet రోడ్లో ఉన్నాం. ప్లస్ ఈ రోడ్లో ఏం జనరేట్ అవుతుంది అంటే ఏం యాక్టివిటీ ఉందని చూస్తే ఎయిర్పోర్టే ఉంది. మీకు ఇక్కడ చూస్తే వెమ్ టెక్నాలజీస్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ మన పక్కకే ఉంది, మీరు చూడొచ్చు. సో దిస్ ఈజ్ శ్రీశైలం హైవే అండి, మీరు చూడొచ్చు. ఇది 4 lane అవ్వబోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ కనెక్టివిటీ రోడ్లోకి ఎంటర్ అయ్యాం. 100 feet కనెక్టివిటీ రోడ్. ఏది బెంగళూరు హైవేకి, ఎయిర్పోర్ట్కి, శ్రీశైలం హైవే నుంచి కనెక్ట్ చేసే రోడ్. సో చాలా ట్రేడ్ జనరేట్ అయ్యే రోడ్డు, చాలా యాక్టివిటీ ఉండే రోడ్డు. యూ కెన్ సీ ద ట్రాఫిక్ ఎలా ఉందో చూడొచ్చు, ఇక్కడ ఎంత యాక్టివిటీ నడుస్తుందో అంతా చూడొచ్చు. 2 sides కూడా ఏదో వర్క్ జరుగుతూ ఉంటుంది, చూడండి, మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ద కపిల్ బిజినెస్ పార్క్ అండి. ఇక్కడ నుంచి ఈ బ్లూ బోర్డ్స్ నుంచి 66 acres లోపల వర్క్ జరుగుతూ ఉంది. సో లోపల ఏంటంటే డిగ్గింగ్ వర్క్ కొంచెం ఇవన్నీ ఉన్నాయి. సో వీ కాంట్ స్టాండ్ దేర్ అనమాట. సో అందుకనే లోపలికి వెళ్ళట్లేదు. ఏంటంటే ఆ వర్క్కి డిస్టర్బ్ అవుతుంది, ప్లస్ అంత సెక్యూర్డ్ కాదనమాట. మీరు విజిట్కి వచ్చినప్పుడు అయితే
వీ కెన్ షో యూ ఎవ్రీథింగ్, బట్ అక్కడ షూట్ చేయటం ఇదంతా అంటే ఆ డిగ్గింగ్ వర్క్ జరుగుతూ ఉంది కాబట్టి ప్రాబ్లం అవుతుంది. దట్స్ వై వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ సైడ్. సో ఈ కనిపించేదంతా రోడ్ ఫేస్ అంటే హైవే ఫేసింగ్ ఎంత ఉందో చూడండి. ఇదంతా కూడా వరల్డ్ ట్రేడ్ సెంటర్, కపిల్ బిజినెస్ పార్క్. సో ఈ రోడ్డు ఇప్పుడు మనం బెంగళూరు హైవేకి రీచ్ అవుతామండి. ఒకసారి ఈ బెంగళూరు హైవేలో ఏమేమి జరుగుతుందో చూద్దాం, ఎలాంటి యాక్టివిటీ నడుస్తుందో చూద్దాం. సో నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ఎక్కడో ఐసోలేటెడ్ ప్లేస్లో తీసుకొచ్చి ఎలాంటి యాక్టివిటీ లేని చోట నేను కొనమని చెప్పట్లేదు, లేకపోతే నేను వెంచర్ ప్రమోట్ చేయటం లేదు. ఫుల్ ఆఫ్ యాక్టివిటీ, ఫుల్ ఆన్ అంటే దిస్ ఏరియా వైబ్రెంట్ ఏరియా, అలాంటి ఏరియాలో మీకు వెంచర్ చూపిస్తా ఉన్నాను. సో యూ కెన్ హోప్ యూ టేక్ ఎ రైట్ కైండ్ ఆఫ్ డెసిషన్. సో దిస్ ఈజ్ ద అప్రోచ్ రోడ్ అండి. ఇది డైరెక్ట్ మనం బెంగళూరు హైవేకి వెళ్ళిపోవచ్చు, అలాగే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తాము. మీకు ఈ రోడ్లో ఎలాంటి యాక్టివిటీ జరుగుతుందో చూపిస్తాను. ఎలాంటి యాక్టివిటీ జరుగుతుందంటే నోవేటెల్ ఈజ్ ఆల్రెడీ ఆపరేటింగ్ అండి, డెకత్లాన్ ఈజ్ దేర్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఈజ్ దేర్, నవోదయ స్కూల్ ఈజ్ దేర్, అలాగే జిఎంఆర్ ఏరోస్పేస్ పార్క్ వర్క్ జరుగుతూ ఉంది, జిఎంఆర్ రోబోటిక్స్ వర్క్ జరుగుతూ ఉంది, జిఎంఆర్ ఎరీనా రెడీ అయింది, చాలా యాక్టివిటీస్ నడుస్తున్నాయి, అంటే కొన్ని కాన్ఫరెన్సెస్ నడుస్తూ ఉన్నాయి. అలాగే జిఎంఆర్ లాజిస్టిక్ పార్క్ ఆల్రెడీ వర్కింగ్. సో ఇట్స్ ఎ స్మార్ట్ సిటీ ఇట్ సెల్ఫ్ అండి. ఇక్కడ మళ్ళీ సర్వీస్ అపార్ట్మెంట్స్, ఈ ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్ కోసం రెసిడెన్సెస్ అన్నీ రెడీ అవుతున్నాయి. సో యూ క్యాన్ ఇమాజిన్ దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. యూ క్యాన్ సీ మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఒక యూనిక్ థింగ్ ఉందండి. మన ల్యాండ్స్కేపింగ్, మన ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్ ల్యాండ్స్కేపింగ్ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. దీనికి చాలాసార్లు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అవార్డ్స్ వచ్చినాయి. యూ కెన్ సీ ద ల్యాండ్స్కేప్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. యునిక్ కైండ్ ఆఫ్ ల్యాండ్స్కేప్ అండి, దీనికి చాలా అవార్డ్స్ వచ్చినాయి. సో దట్స్ వై ప్రత్యేకంగా చెప్తున్నాను మీకోసం. ప్లస్ ముందుకెళ్తే మీకు జిఎంఆర్ ఎరీనా, లాజిస్టిక్ పార్క్ అన్ని చూపిస్తాను. సో వై షుడ్ వి ఇన్వెస్ట్ హియర్ అంటే, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ బేసిక్స్ ఎప్పుడూ కూడా మన చుట్టూ ఏదో ఒక యాక్టివిటీ నడుస్తూ ఉండాలి. ఏదో ఒక యాక్టివిటీ, ఐ మీన్ కమర్షియల్ యాక్టివిటీ, లేకపోతే లివింగ్ మార్కెట్, ఇలాంటి యాక్టివిటీ నడుస్తున్నప్పుడు పాపులేషన్ డెన్సిటీ, పాపులేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ ప్రైజెస్ గ్రో అవుతాయి. సో నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ఏరోస్పేస్ పార్క్, జిఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్. ఇదండి మీకు కనిపించేదే జిఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్. ఏరోస్పేస్ అనేది బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్. సో మీకు దూరం నుంచి చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు ఏరోస్పేస్ పార్క్లో, బట్ ద ఏరోస్పేస్ పార్క్ వాజ్ రెడీ. యూ కెన్ సీ, ఇది చూపించడం కోసమే లోపలికి తీసుకొచ్చాను. ఇంకా చాలా వర్క్ నడుస్తూ ఉంది ఏరోస్పేస్ పార్క్. ఇది జిఎంఆర్ ఎరీనాకి వెళ్ళే రోడ్ అంటే ప్రత్యేకంగా ఫామ్ చేస్తున్నారు, ఇంకా ఫామ్ కాలేదు. ఓకే, ఏరోస్పేస్ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్గా బూమింగ్ ఇండస్ట్రీ, అది మీ అందరికీ తెలిసిందే. అదాని ఏరోస్పేస్ పార్క్ కూడా వస్తుంది, మీకు ఆల్రెడీ చూపించాను. సో ఎవ్రీబడి ఇంటూ ఈ ఏరోస్పేస్ అండి, వరల్డ్ వైడ్గా బూమింగ్ ఇండస్ట్రీ, చాలా ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఉంటుంది, చాలా ట్రేడ్ జనరేట్ అవుతుంది. సో మన వెంచర్ పక్కకే ఇది ఉంది. నా ఉద్దేశం ఏంటంటే మన వెంచర్ పక్కన ఎంప్లాయ్మెంట్ జనరేట్ యాక్టివిటీ జరుగుతూ ఉంది, ఒక పెద్ద బిజినెస్ యాక్టివిటీ జరుగుతూ ఉంది అనేది నా ఉద్దేశం. సో మీ ప్రాపర్టీ పక్కకే ఇలాంటి డెవలప్మెంట్ ఉంటే ప్రైస్ పెరుగుతుందా పెరగదా, దట్ యూ హ్యావ్ టు ఆన్సర్. నేను చెప్పాల్సిన పని లేదు. సో పెట్రోల్ బంక్ ఈజ్ హియర్. ఇవన్నీ ఎయిర్పోర్ట్ కోసం అరేంజ్ చేసింది, ఎయిర్పోర్ట్ ప్యాసింజర్స్. ఇక్కడున్న ఈ జిఎంఆర్ ఎరీనా, లాజిస్టిక్ పార్క్ వీటి కోసం అరేంజ్ చేసింది. పెట్రోల్ బంక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముందంటే, పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంటుందండి? ఏదైనా కమర్షియల్ యాక్టివిటీ ఉండే చోట, పాపులేషన్ ఉండే చోట, పాపులేషన్ డెన్సిటీ ఉండే చోటే పెట్రోల్ బంక్ ఉంటుంది. ఐసోలేటెడ్ ప్లేసెస్లో పెట్రోల్ బంక్ ఉంటుంది. సో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అనమాట, మనం లొకేషన్ ఐడెంటిఫై చేయడంలో ఇలాంటి చిన్న చిన్న ఫ్యాక్టర్స్ కూడా యూజ్ అవుతాయి. మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. మీరు సైట్, ఈ సైట్ అని కాదు, ఏ సైట్ సెలెక్ట్ చేసుకున్నా ఇలాంటి మైక్రో థింగ్స్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోండి. ఇన్ కేస్ ఇవన్నీ మీరు కన్సిడరేషన్లోకి తీసుకోకపోతే మీ ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్ అవుతుంది, డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అగైన్ దిస్ ఈజ్ ద నోవేటల్ అండి. నేను చెప్పాను కదా, నోవేటల్ ఇక్కడ నడుస్తూ ఉంది. మీ వెంచర్, మీ ప్రాపర్టీ పక్కకే 2 కిలోమీటర్స్లో ఒక 5 స్టార్ హోటల్ ఉంటే ఎలా ఉంటుంది? ఆల్రెడీ ఉంది, మీరు కొనకముందే ఉంది, మీరు కొంటే అది మీద అవుతుంది. సో దిస్ ఈజ్ ద థింగ్ అండి. ఇక్కడ డెకత్లాన్ ఉంటుంది. సో నేను ఏదైతే యాక్టివిటీ చెప్పానో అదంతా మీకు
ఎప్పుడో వస్తుంది ఏదో జరుగుతుంది అని చెప్పట్లేదు, మీకు ఆన్ ది స్పాట్ ఇప్పుడే చూపిస్తున్నాను. సీ అండ్ ఎంజాయ్ అండి. అండ్ ల్యాండ్స్కేప్ మీరు చూడొచ్చు, చాలా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో కూడా ఇలాంటి ల్యాండ్స్కేప్ లేదు. దీనికి చాలా అవార్డ్స్ వచ్చినాయండి. స్టన్నింగ్ ల్యాండ్స్కేప్ మన ఎయిర్పోర్ట్. ల్యాండ్స్కేప్ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పర్టికులర్లీ మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మైక్రో థింగ్స్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకుని ఎలా డెవలప్ చేశారనేది మీకు తెలియటం కోసం చెప్తున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ రియల్ ఎస్టేట్, ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్ అండి, మ్యాక్రో అండ్ మైక్రో థింగ్స్ ఆల్సో. అందుకే ఇంత క్రేజ్ వచ్చింది ఈ ఎయిర్పోర్ట్కి. సెకండ్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్, వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్. ఈ మధ్య సమ్ అవార్డ్స్ కూడా వచ్చినాయి. సో దట్ ఈజ్ వాట్ అబౌట్ ఎయిర్పోర్ట్ అండి. ఇంకొకటి, ఎయిర్పోర్ట్ ఉంటే ఏమవుతుందంటే, ఏ సిటీలో కూడా ఎయిర్పోర్ట్ ఉన్న ఏరియాకి ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది. అది ప్రూవెన్ థింగ్, నాట్ ఇన్ హైదరాబాద్. మీరు బెంగళూరు వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, ముంబై వెళ్ళినా, వరల్డ్ వైడ్గా ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న హైవే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న పార్ట్ ఆర్గానిక్ గ్రోత్ ఉంది. పాపులేషన్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ స్కోప్ పెరుగుతుంది, చాలా ట్రేడ్ జనరేట్ అవుతుంది, చాలా బిజినెస్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి, అది న్యాచురల్గా ఐటీ ఎంప్లాయ్మెంట్ ఇక్కడికి రావడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ప్రయత్నం చేస్తారు. అలాగే ఏరోస్పేస్, రోబోటిక్స్, ఏదన్నా కానీ ఎక్కడైనా కనెక్టివిటీ ఉన్న చోటే డెవలప్మెంట్ జరుగుతుందండి. రోడ్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ కూడా ఉంది ఇక్కడ. అది ఇంపార్టెంట్ థింగ్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. స్పెసిఫిక్గా మీకు చెప్పదలుచుకున్నది అది. ఎయిర్పోర్ట్ ఉన్న ఏరియా ఎప్పుడూ కూడా ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ గ్రో అవుతూ ఉంటుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అయితే ఇక్కడి నుంచి మూవ్ అవ్వదు కాబట్టి ఆ డెవలప్మెంట్ నడుస్తూనే ఉంటుంది. మీరు ఒక పీస్ ఆఫ్ ప్రాపర్టీ ఇక్కడ కొంటే 5 ఇయర్స్కి ఒకలాగా ఉంటుంది, 10 ఇయర్స్కి ఒకలాగా ఉంటుంది, 15 ఇయర్స్కి ఒకలాగా ఉంటుంది. 5 ఇయర్స్ బ్యాక్ శంషాబాద్కి, ఇప్పుడు శంషాబాద్కి మీ అందరికీ తెలిసిందే ఎంత వేరియేషన్ వచ్చింది. శంషాబాద్ ఈజ్ ద బిగ్గెస్ట్ అర్బన్ సెంటర్ నౌ. అలాగే తుక్కుగూడ ఈజ్ ద బిగ్గెస్ట్ అర్బన్ సెంటర్. 2 అర్బన్ సెంటర్స్ మిడిల్లో మన ప్రాపర్టీ ఉంది, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉంది. సో ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అంటే, ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పారామీటర్స్ స్కోప్ అవుతుంది. ప్లస్ పాపులేషన్ డెన్సిటీ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ప్రాపర్టీ ప్రైజెస్, ల్యాండ్ ప్రైజెస్. ఇది వరల్డ్ వైడ్గా ఇదే కాన్సెప్ట్, ఇది ప్రూవెన్ థింగ్. సో అర్బన్ సెంటర్ తుక్కుగూడ, అర్బన్ సెంటర్ శంషాబాద్. డీసెంట్ పాపులేషన్ ఉంది, డీసెంట్ పాపులేషన్ డెన్సిటీ ఉంది. ఇంకా చాలా మైగ్రేషన్ జరుగుతూ ఉంది. మీకు చెప్పాను కదా, తుక్కుగూడలో 29 న్యూ ప్రాజెక్ట్స్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్. అవి కూడా ప్రీమియం ప్రాజెక్ట్స్ అండ్ హై రైజ్ ప్రాజెక్ట్స్, విల్లా ప్రాజెక్ట్స్. పాపులేషన్ ఇటువైపు మూవ్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఇక్కడ ఉంది, లేదంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నియర్ ఉంది కాబట్టి ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళంతా ఇటు మూవ్ అవుతూ ఉన్నారు. దట్స్ వై ఇక్కడ ఇంత కన్స్ట్రక్షన్ వస్తుంది. ఈ ప్లేస్లో 29 న్యూ ప్రాజెక్ట్స్ అంటే నాట్ ఎ జోక్ అండి. సో అది కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనే దానికి ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఈ లెఫ్ట్ సైడ్ జిఎంఆర్ ఏరోస్పేస్ పార్క్ ఉంటుంది, ఇంకొక ఏరోస్పేస్ పార్క్, దట్ టూ యూ కెన్ సీ. అలాగే ఇక్కడ చాలా అంటే కపిల్ బిజినెస్ పార్క్ ఒకటే కాదు, చాలా కమర్షియల్ టవర్స్ వస్తున్నాయి. అసెట్ మాంక్ వాళ్ళది, ఇవన్నీ కమర్షియల్ యాక్టివిటీ చాలా నడుస్తూ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద ఎయిర్పోర్ట్ అండి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ మన ప్రాపర్టీ నుంచి, నేను చెప్పే కపిల్ బిజినెస్ పార్క్ నుంచి మ్యాటర్ ఆఫ్ 2 కిలోమీటర్స్లో ఉంది. సో మీరు కొనే ప్రాపర్టీకి 2 కిలోమీటర్స్లో, 3 కిలోమీటర్స్లో ఎయిర్పోర్ట్ ఎలా ఉంటే ఎలా ఉంటుంది, యూ క్యాన్ ఇమాజిన్. దిస్ ఈజ్ ద ఎయిర్పోర్ట్. సో మీ ప్రాపర్టీ పక్కకే ఉంటుంది. సో మీకు మంచి అసెట్ అవుతుంది కపిల్ బిజినెస్ పార్క్లో మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో ఇదంతా ఎయిర్పోర్ట్ అండి, మీరు చూడొచ్చు. మనం ఇప్పుడు పార్కింగ్ ఏరియాలోకి వచ్చాము. చూడండి ఎయిర్పోర్ట్ కనిపిస్తూ ఉంది మీకు ఆపోజిట్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా ఎయిర్పోర్టే. సో హౌ బిజీ ఇట్ ఈజ్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎంత బిజీ ఎయిర్పోర్ట్ మందని. వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బిజీయెస్ట్ ఎయిర్పోర్ట్ అండి ఇది మనది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మీరు ఒక పీస్ ఆఫ్ ప్రాపర్టీ కపిల్ బిజినెస్ పార్క్లో, ఎక్కడ వెళ్ళి అక్కడికే వస్తున్నాను, తీసుకుంటే మీకు 3 కిలోమీటర్స్లో ఈ ప్లేస్ ఉంటుంది. మీరు చాలా ప్రాపర్టీస్ చూసుంటారు, కానీ ఇలాంటి ప్రాపర్టీస్
చాలా రేర్గా ఉంటాయి. దానికోసమే నేను ఇదంతా చూపిస్తూ ఉన్నాను. మ్యాటర్ ఆఫ్ 10 మినిట్స్లో 5 మినిట్స్లో అక్కడి నుంచి మనం ఎయిర్పోర్ట్కి వచ్చాం. సో మీరు ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 ఇయర్స్ తర్వాత ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉంటుంది మీ ప్రాపర్టీ ప్రైస్, మీ రెంటల్ వాల్యూ ఎలా ఉంటుంది, దాని కమర్షియల్ వాల్యూ ఎలా ఉంటుంది. యూ క్యాన్ ఇమాజిన్. యూ విల్ బీ ద ప్రౌడ్ ఓనర్ అంటే, ప్రౌడ్ ఓనర్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఒక పార్ట్ మీది కూడా. సో దట్స్ హౌ ఇట్ ఈజ్ అంటే. ఎయిర్పోర్ట్ పక్కకే మ్యాటర్ ఆఫ్ 5 మినిట్స్ జర్నీ. చూడండి ఎంత బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అనేది మీకు అర్థమవుతుంది. మీ అందరికీ తెలిసిందే, ఇది నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఎనీవే ఐఎమ్ షోయింగ్ యూ ఎంత బిజీ ఉంటుంది ఎయిర్పోర్ట్, ఎంత మూమెంట్ ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. అటు వెళ్ళిపోయి సి అండి, సీదా ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ కన్నా కూడా ఇక్కడ మూమెంట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే ఐ వాంట్ టు షో యూ హౌ బిజీ ఇట్ ఈస్. సో కపిల్ బిజినెస్ పార్క్లో మీ ప్రాపర్టీ ఉంటే మీ పక్కన 2-3 కిలోమీటర్స్లో ఇలాంటి యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది. ప్రాపర్టీ ప్రైజెస్ పెరుగుతాయా పెరగవా? ద ఆన్సర్ మీరే చెప్పాలి, నేను చెప్పాల్సిన పని లేదు. యాక్చువల్గా మన ఎయిర్పోర్ట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ అండి. యూ కెన్ సీ ద గ్రీనరీ. ఈ డిజైన్ చూడండి, యూనిక్ కైండ్ ఆఫ్ డిజైన్స్ అనమాట. చాలా అంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ, మైక్రో థింగ్స్ నుంచి మ్యాక్రో థింగ్స్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్ అండి. సో ఇదంతా ఎయిర్పోర్టే, మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది అంతా ఎయిర్పోర్టే. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో వన్ ఆఫ్ ది రేరెస్ట్ ఆపర్చునిటీ అండి, వన్ ఆఫ్ ద యునిక్ ఆపర్చునిటీ. ఇంత యాక్టివిటీ ఉన్న చోట, ఇంత బిజినెస్ జనరేట్ అయ్యే చోట, ఇంత పాపులేషన్ డెన్సిటీ ఉన్న చోట నేనేమంటానంటే యువర్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఈజ్ సెక్యూర్. ఈ ప్రాపర్టీతో మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ సెక్యూర్ అవుతుంది, మీ కిడ్స్ ఫ్యూచర్ సెక్యూర్ అవుతుంది, మీకు ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది, రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది 20 ఇయర్స్ పాటు. 20 ఇయర్స్ తర్వాత కూడా ఉంటుంది. 20 ఇయర్స్ వరకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. సో వీళ్ళు నమ్మొచ్చా నమ్మకూడదా అంటే, కపిల్ గ్రూప్ ఏంటి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏంటి అనేది మీ అందరికీ తెలిసిందే. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఆల్మోస్ట్ 100 కంట్రీస్లో ఉన్నాయండి. 100 కంట్రీస్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉంది. ఇది 1970 నుంచి ప్రూవెన్ థింగ్. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది బిజినెస్ యాక్టివిటీ కానీ, ట్రేడ్ ప్రమోషన్స్ కానీ, బిజినెస్ కొలాబరేషన్స్కి కానీ వరల్డ్లో నెంబర్ 1 ఏదంటే వరల్డ్ ట్రేడ్ సెంటరే. సో అలాంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ మన తెలుగు స్టేట్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి మన హైదరాబాద్లో ఇంత బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చేస్తూ ఉంది. అలాంటి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ కూడా మనకు వచ్చింది. సో దట్ ఈస్ ద యూనిక్ థింగ్ అండి. చూడండి ఇంకెలాంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఇక్కడ. డెకత్లాన్ ఈ పక్కకుంది. ఇది జిఎంఆర్ ఏరో టవర్స్ అండి. స్కూల్ ఆఫ్ బిజినెస్, జిఎంఆర్ ఏరో టవర్స్. యూ కెన్ సీ ఆల్రెడీ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. జిఎంఆర్ ఏరో టవర్స్ ఆల్రెడీ రెడీ అయిందండి. అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయినాయి, యాక్టివిటీస్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఎక్స్టెన్షన్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. సో
మీ ప్రాపర్టీ పక్కకే మళ్ళీ అగైన్ వన్ అనదర్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్, ఎయిర్పోర్ట్, జిఎంఆర్ ఏరో టవర్స్, ఇవన్నీ మీకు లైవ్ చూపిస్తున్నాను. ఎప్పుడో వస్తుందని నేనైతే చెప్పట్లేదు, ఈ రోజు ఉండదే చూపిస్తున్నాను. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ, కానీ అవన్నీ ఐ డోంట్ వాంట్ టు సే. ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది చెప్పట్లేదు, ఇప్పుడు ఏమున్నది అనేది చెప్తాను. దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అండి. ఇప్పుడు ఉన్నదే కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది. ఫ్యూచర్లో ఏమొస్తుంది అనేది తర్వాత చూద్దాం. సో మీరు ఈ రోడ్ అబ్జర్వ్ చేసిన ద క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలుస్తుంది. జస్ట్ లైక్ ఒక ఫారెన్ కంట్రీలో లాగా పక్కక ల్యాండ్స్కేపింగ్, బ్యూటిఫుల్ రోడ్. అండి మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మైక్రో థింగ్స్ని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి, అప్పుడే మీ ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అవుతుంది. సో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది చాలా కాంప్లికేటెడ్ థింగ్ అండి. మీకు తెలుసో లేదో 70% ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫెయిల్ ఇన్ హైదరాబాద్. దానికి రీజన్స్ ఏంటంటే వీళ్ళు బేసిక్ పారామీటర్స్ తీసుకోరు. పక్కింటి వాడు కొన్నాడనో, ఎదురింటి వాడు కొన్నాడనో, లేకపోతే డెవలపరు, మార్కెటింగ్ పర్సన్ ఏదో చెప్తారు అట్రాక్టివ్ థింగ్స్, లేకపోతే ప్రీ లాంచ్ అనో, బైబ్యాక్ అనో, ఇలాంటి స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, చివరికి లాస్ అవుతారు. ఇది ఎవరికి చెప్పుకోలేరు, ఎందుకంటే జనరల్గా మనం ప్రాపర్టీ కొన్నా కూడా పక్కింటి అడిగి చెప్పం మేము ప్రాపర్టీ కొన్నామని. సో యాజ్ ఎ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఐ నో వాట్ ఆర్ ద థింగ్స్ హ్యాపెనింగ్. 60-70% ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫెయిల్ అనమాట. ఫెయిల్ అంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి. మీరు దానిలో నుంచి బయటకు రావడానికి 20 సంవత్సరాలు పడుతుందో 30 సంవత్సరాలు పడుతుందో తెలియదు. అలాంటి ప్రాపర్టీ చాలా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పారామీటర్స్ కన్సిడరేషన్లోకి తీసుకోకపోతే ఏమవుతుంది అనే దానికి ఇది ఎగ్జాంపుల్. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనగానే అన్నిట్లో కోట్లు వచ్చేస్తాయి అనుకోవద్దండి. బయటికి చెప్పారంతే 70% డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఏదో అట్రాక్ట్ అయ్యి వెళ్తూ ఉంటారు. ఏదో ఫార్మాసిటీ వస్తుంది అనగానే అక్కడికి వెళ్ళి 20,000 పెట్టి గజం కొంటారు. ఇప్పుడు ఆ ఫార్మాసిటీ ఏమైందో మీరు అందరూ చూసిందే. ఎనీవే అంటే ఇన్ కేస్ ఫార్మాసిటీ రద్దు కాకపోయినా కూడా అక్కడ ఏమీ అద్భుతాలు జరగవు. సో అలా అట్రాక్ట్ అయ్యి కొనొద్దు, ఎప్పుడు కూడా అలాంటి మిస్టేక్స్ చేయొద్దు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్నే కన్సిడర్ చేయండి. మీరు పక్కింటి వాడిని, ఎదురింటి వాడిని, ఎవరిని పడితే వాడిని అడిగి ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్ట్ చేస్తే హార్డ్ అండ్ మనీ అండి. వై షుడ్ యూ వేస్ట్ ఇట్? రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్ అవటం అంటే ఆల్మోస్ట్ 15 years 20 years వెయిట్ చేయాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఫెయిల్ అవటం అంటే ఈరోజు అయిపోయింది నెక్స్ట్ ఇయర్ ఏదో రకంగా అమ్ముకుంటాను అనేది ఉండదు. ఎందుకంటే డెవలప్మెంట్ ఎప్పుడు కూడా స్లో ప్రాసెస్ అండి, స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. మనం ప్రాపర్టీ కొన్నామని అక్కడ ఏదో అద్భుతం జరిగిపోదు, అదైతే గుర్తుపెట్టుకోండి. సో లేటెస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి నేను ఫార్మాసిటీ గురించి చెప్తున్నాను. ఈ ల్యాండ్స్కేప్కి వరల్డ్ వైడ్ రికగ్నిషన్ వచ్చింది. అండ్ దిస్ ఈస్ ద నోవేటల్ అండి. అది నోవేటల్. నోవేటల్కి ఒక యూనిక్ ఫీచర్ ఉందండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎక్కడైతే బిజినెస్ యాక్టివిటీ ఎక్కువ నడుస్తుందో, ఎక్కడైతే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ఎక్కువ నడుస్తాయో అక్కడ నోవేటల్ ఉంటుంది, నోవేటల్ హోటల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైటెక్స్లో ఎప్పుడు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ నడుస్తూ ఉంటాయి, అక్కడ హైటెక్స్ ఉంటుంది. ఎయిర్పోర్ట్, ఏ ఎయిర్పోర్ట్ దగ్గర చూసినా నోవేటల్లే ఉంటుంది. సో ఎయిర్పోర్ట్ అక్కడ ఉంది అంటే సింబల్ ఆఫ్ గ్రోత్ అండి. ఫ్యూచర్ గ్రోత్ చాలా ఉండబోతుంది అనేది ఇండికేషన్. సో నోవేటల్ మీ ప్రాపర్టీ పక్కకే ఉంది. ఇన్ కేస్ మీరు తీసుకుంటే కపిల్ బిజినెస్ పార్క్ పక్కకే ఉంది. మీరు ఒకసారి కావాలంటే దాని గురించి మీ ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ చేసుకోండి. నోవేటల్ ఉందంటే అక్కడ ఏదో పెద్ద ఎత్తున బిజినెస్ యాక్టివిటీ, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్ యాక్టివిటీస్, పెద్ద బిజినెస్ కొలాబరేషన్స్ ఇవి నడుస్తూ ఉంటాయి ఎక్కడ నోవేటల్ ఉన్నా కూడా. సో అది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది జిఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ మీకు ఆల్రెడీ చూపించాను. లెఫ్ట్ సైడ్ ఇదంతా జిఎంఆర్ రోబోటిక్స్ రిలేటెడ్ సైట్ అండి. అయితే ఇంకా అక్కడ ఏమి యాక్టివిటీ స్టార్ట్ కాలేదు, త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ద బూమింగ్ ఇండస్ట్రీ నౌ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ ఎంత బూమింగ్ ఉంది వరల్డ్ వైడ్గా, అది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది మీకు తెలిసిందే. అగైన్ మీ ప్రాపర్టీ పక్కకి రోబోటిక్స్, మీ ప్రాపర్టీ పక్కకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంతకన్నా ఏం కావాలండి ఇన్వెస్ట్మెంట్ చేయటానికి? సో ద బెస్ట్ వెంచర్ ఐ కెన్ షో యూ అండి. దిస్ ఈజ్ ద వెంచర్, నేను చూపించగలిగిన బెస్ట్ వెంచర్.
ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేస్తే అగైన్ ఐఎమ్ సేయింగ్ యువర్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఈజ్ సెక్యూర్డ్, యువర్ కిడ్స్ ఫ్యూచర్ ఈజ్ సెక్యూర్డ్. మీకు మంత్లీ ఇన్కమ్ ఉంటుంది, మంత్లీ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. 20 years వరకు మీరు ఎలాంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా లేవు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్ అండి, దే ఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీ మెయింటెనెన్స్. సో అది ఒక బెనిఫిట్. మీరు ఏంటంటే 36 lakhs పే చేసి మీ ప్రాపర్టీ రిజిస్టర్ చేసుకుంటారు. 20 years పాటు మీకు ఇన్కమ్ వస్తానే ఉంటుంది వితౌట్ ఎనీ బ్రేక్. దానికి మళ్ళీ మీరు మెయింటెనెన్స్ ఛార్జెస్ అని ఇవన్నీ ఏమీ అక్కర్లేదు. మీరు ఈ రోజు కొని 20 years తర్వాత వచ్చినా కూడా మీ ప్రాపర్టీ బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీకి దగ్గరలో ఉన్న అర్బన్ సెంటర్స్ని తీసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను, శంషాబాద్, తుక్కుగూడ, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం. ఇక్కడ నుంచి తీసుకుంటే సెమీ అర్బన్ మహేశ్వరం, మనకి 5-6 kilometers మహేశ్వరం ఉంటుంది. అలాగే శంషాబాద్, షాద్నగర్ బిగ్గెస్ట్ అర్బన్ సెంటర్, బిగ్గెస్ట్ బిజినెస్ సెంటర్, ఇవన్నీ నియర్ బై ఉన్నాయి. ఇవి కాకుండా కొత్తూరు ఉంది, చేగూరు ఉంది, R1, R2 జోన్స్లో ఉంటాయి అవన్నీ. ప్లస్ బెంగళూరు హైవేకి ఒక యూనిక్ ఫీచర్ ఉందండి, స్పిరిచువల్ హబ్. మన ముచ్చింతల ఆశ్రమం గురించి మీకు తెలిసిందే, కన్హా శాంతివనం 1500 acres మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. హైదరాబాద్లో ఇలాంటి ప్లేస్ ఉందా అనేది మన ఊహకు కూడా అందదు. సో స్పిరిచువల్ హబ్కి, స్పిరిచువల్ ప్లేసెస్కి, రియల్ ఎస్టేట్కి ముడిపడుతున్నాడు. వీడికి ఏమైనా తిక్కా లేకపోతే మనని అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నాడు. నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండి. ఎందుకంటే స్పిరిచువల్ లీడర్ ఉన్న చోటకి PM, CM, ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ కంట్రీ, ఎవ్రీబడి కమ్స్ హియర్, ఆల్ ద డెవలప్మెంట్ కమ్స్ హియర్. దానికోసం నేను చెప్తున్నాను, ఇక్కడ ఏమి రిలీజియన్నో స్పిరిచువాలిటీనో ప్రమోట్ చేయటం కాదు. కన్హా శాంతివనం రీసెంట్గా 1 month బ్యాక్ కూడా PM వచ్చి వెళ్ళాడు, మీరందరూ న్యూస్లో చూసుంటారు మేబీ. సో అందుకు నేను స్పిరిచువల్ సెంటర్ గురించి చెప్తా ఉన్నాను. అలాగే ముచ్చింతల స్వామీజీ మీకు తెలిసిందే, ఆల్ స్టేట్ CMs, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చి ఆయన పాదాల మీద పడతాడు. సో అది మనకు అవసరం లేదు, డెవలప్మెంట్స్ అన్నీ ఇక్కడికే వస్తాయి అని చెప్పడం నా ఉద్దేశం. అలాగే ఈ 2 ఎయిర్పోర్ట్స్, ఈ 2 హైవేస్ కూడా భరత్మాల ప్రాజెక్ట్లో ఉన్నాయి. ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఫేస్నే చేంజ్ అయిపోతుంది. మళ్ళీ శ్రీశైలం హైవేకి వచ్చామండి. మీకంటే ఈ కపిల్ బిజినెస్ పార్క్ నుంచి అటు ఒక 2-3 kilometers వరకు, ఇటు ఒక 3-4 kilometers వరకు ఏం జరుగుతుందనేది చూపించాను మీకు. ఆల్రెడీ బెంగళూరు హైవేలో, ఎయిర్పోర్ట్ రోడ్లో ఎయిర్పోర్ట్ వరకు ఏం జరుగుతుందనేది చూపించాను. రిటర్న్లో మీకు బెంగళూరు హైవే కూడా చూపిస్తాను. ఇప్పుడు అగైన్ వీఆర్ బ్యాక్ ఆన్ శ్రీశైలం హైవే. శ్రీశైలం హైవేలో చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి, అయితే వాటన్నిటికీ నేను వెళ్ళట్లేదు. మన బిజినెస్ పార్క్ పక్కకి, మన వెంచర్ పక్కకి ఏమున్నాయి, మన నైబర్హుడ్ ఏముందనేది చూపిస్తాను మీకు. సో మన ప్రాపర్టీ పక్కకి ఇలాంటి యాక్టివిటీ వస్తే ప్రైస్ గ్రో అవుతుందా అవదా, మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందా అవదా అనేది దట్ యూ హ్యావ్ టు డిసైడ్. మీ అంతటా మీరు డిసైడ్ చేసుకోండి. మై డ్యూటీస్, మై రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఓన్లీ టు షో యూ. వాటిని మీరు క్యాల్కులేట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా చేయకూడదా అనేది మీరు ఆలోచించుకోండి. సో దిస్ ఈజ్ ద థింగ్ అంటే. ఇదంతా శ్రీశైలం హైవే. మనం ఇప్పుడు అదాని ఏరోస్పేస్ పార్క్కి వెళ్దాము. మనము స్టార్ట్ అయిన పాయింట్ కపిల్ బిజినెస్ పార్క్. ఎన్ని మినిట్స్ పడుతుంది అనేది నేను మీకు చూపిస్తాను. మ్యాటర్ ఆఫ్ 5 minutes అంటే, మ్యాటర్ ఆఫ్ 5 minutesలో మన పక్కకి అదాని ఏరోస్పేస్ పార్క్ మనం రీచ్ అవుతాం. నాట్ ఈవెన్ 5 minutes, ఆల్రెడీ వచ్చేసాం కూడా. సో మన ప్రాపర్టీ పక్కకి 2-3 minutes డ్రైవ్లోనే ఇలాంటి ఏరోస్పేస్ పార్క్ ఉంటే, ఏరోస్పేస్ పార్క్ డెవలప్ అయితే మన ప్రాపర్టీ వాల్యూ ఎలా ఉంటుంది అనేది ఇమాజిన్ చేసుకోండి. మీరు చూడొచ్చు, ఇది అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పార్క్, సౌత్ వుడ్స్ అండ్ ప్రెస్టీజ్ వాళ్ళ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ వస్తూ ఉంది. మనం అదాని ఏరోస్పేస్ పార్క్ అండ్ హార్డ్వేర్ పార్క్ phase 2 కూడా రీచ్ అయ్యామండి. నేను 5 minutes అన్నాను, 5 minutes కూడా పట్టలేదు, 2 minutesలో వచ్చేసాం. సో అగైన్ ద సేమ్ థింగ్, మన ప్రాపర్టీ పక్కకి ఇంత బిగ్గర్ డెవలప్మెంట్, ఇంత లార్జెస్ట్ డెవలప్మెంట్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పార్క్ అంటే బూమింగ్ ఇండస్ట్రీ.
మీరు అక్కడ చూడొచ్చు ప్రెస్టేజ్ ఆర్చిడ్స్, దే ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ హియర్. ప్రెస్టేజ్ మీ అందరికీ తెలిసిందే, ఎంత బిగ్గెస్ట్ బ్రాండో ఇండియాలో ప్రెస్టేజ్ అనేది మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. మీరు క్లియర్గా చూడవచ్చు ఇక్కడ TSIIC ల్యాండ్ ఇది. ఓకే, హార్డ్వేర్ పార్క్ ఫేజ్ 2 ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్. చూశారు కదా, మ్యాటర్ ఆఫ్ 2 minutesలో కపిల్ బిజినెస్ పార్క్ నుంచి మన హార్డ్వేర్ పార్క్ ఫేజ్ 2కి, అలాగే ఏరోస్పేస్ పార్క్కి, అదాని ఏరోస్పేస్ పార్క్కి వచ్చాము. దిస్ ఈజ్ ద అప్రోచ్ రోడ్ అండి. ఈ రైట్ సైడ్ కూడా సమ్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్. మీరు చూడొచ్చు వర్క్ నడుస్తూ ఉంది. ఇదంతా హార్డ్వేర్ పార్క్ అండ్ ఏరోస్పేస్ పార్క్ రిలేటెడ్ సైట్ అనమాట. సో 2-3 minutes డ్రైవ్లో మన ప్రాపర్టీ పక్కకి సేమ్ అగైన్ అదే చెప్తున్నాను, డెవలప్మెంట్స్, కమర్షియల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. అలాగే విల్లాస్, సమ్ వైష్ణవి ఎవరో ఇక్కడ 4-5 bedroom విల్లాస్. ఓకే, చూడండి ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. సో ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్స్ అంటే ఇంక ఇది క్లియర్గా వన్ వర్డ్లో చెప్పాలంటే గ్లోబల్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. ప్రీమియం డెవలప్మెంట్స్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. దట్ టు ఎన్నిసార్లు చెప్పినా అదే, మన బిజినెస్ పార్క్ నుంచి మ్యాటర్ ఆఫ్ 1-2 kilometers 2-3 minutes డ్రైవ్లో ప్రీమియం డెవలప్మెంట్స్. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఈ రోజుకి ఏదో అద్భుతమైన జరిగిపోతుంది అని అయితే చెప్పట్లేదు. డోంట్ మిస్టేక్ ఇట్. స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఎక్కడైనా డెవలప్మెంట్ అలాగే జరుగుతుంది. ఏదో అద్భుతం జరుగుతుంది ఇక్కడ ప్రాపర్టీ కొనేయండి అని ఎవరైనా చెప్తే బ్లైండ్గా బిలీవ్ చేయొద్దు, ఇరుక్కుపోవద్దు. సో ఇది లాంగ్ టర్మ్. ఎప్పుడూ కూడా డెవలప్మెంట్ అనేది అట్లీస్ట్ మిడ్ టర్మో లాంగ్ టర్మో 5 years ప్రాసెస్, 10 years ప్రాసెస్ ఉంటుంది. సో దట్ సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ హియర్. గ్రౌండ్ లెవెల్ వర్క్సే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. యూ కెన్ సీ బోత్ సైడ్స్ గ్రౌండ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. మీకు ఇక్కడికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి. ఓకేనండి, చూశారు కదా అదాని ఏరోస్పేస్ పార్క్ అండ్ హార్డ్వేర్ పార్క్. అదాని ఏరోస్పేస్ పార్క్ అంటే మీకు మొన్న దావోస్ గురించి చెప్పాలి. మన సీఎం రేవంత్ రెడ్డి అదాని ఏరోస్పేస్ పార్క్ రిలేటెడ్డే అక్కడ MOUs చేసుకుంది దావోస్లో. సో వన్ ఆఫ్ ది పార్క్ అండి ఇది. మొత్తం టోటల్ కాదు, వన్ ఆఫ్ ది పార్క్ ఇది. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిన పార్క్. ఆయన ఆల్మోస్ట్ ఏరోస్పేస్ మీదే 12,000 crore తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. సో బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ దావోస్ మనకి ఏది వచ్చిందంటే అదాని గ్రూప్ నుంచే వచ్చింది. సో ఎనీవే దాని గురించి పొలిటికల్గా చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అండి వన్ థింగ్, మన జాబ్ ఏంటంటే మనం రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్. ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి మనం వెల్త్ క్రియేట్ చేయాలి. మన పర్పస్ అదే. సో మన ఫోకస్ దాని మీద పెడితే వీ విల్ సక్సీడ్. ఎవరో ఏదో చెప్పారనేది ఇప్పుడు పొలిటీషియన్స్ వాళ్ళు ఏదో చెప్పారు, రేవంత్ రెడ్డి గారు టూర్ని విమర్శిస్తా, మనం వింటే అది కన్విన్సింగ్గానే ఉంటుంది. దానికి కౌంటర్గా మళ్ళీ గవర్నమెంట్ వైపు నుంచి ఏదో చెప్తారు, అది కూడా రియల్ అనిపిస్తుంది. సో వాళ్ళ వాదన రియలే, వీళ్ళ వాదన రియలే అనిపిస్తుంది. సో బెటర్ డోంట్ గో ఇన్ టు దట్ ట్రాప్ అండి. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయా లేదా అదైతే పక్కా కదా. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందా లేదా? అవుతుంది కదా. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిందంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది, పాపులేషన్ పెరుగుతుంది, పాపులేషన్ డెన్సిటీ పెరుగుతుంది, రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయి. మనకు కావాల్సింది ఇంతవరకే. సో ఇది ఏరోస్పేస్ పార్క్ లోపలండి. యూ కెన్ సీ అంటే ప్రైవేట్ కంపెనీస్ కూడా, వైష్ణవి గ్రూప్ యూ కెన్ సీ దే ఆర్ కన్స్ట్రక్టింగ్ విల్లాస్ హియర్. సో అగైన్ మళ్ళీ నేను అక్కడికే వస్తున్నాను. మన కపిల్ బిజినెస్ పార్క్ పక్కకి 2-3 kilometers 5 minutes జర్నీలో 4 and 5 bedroom లగ్జరీ విల్లాస్ శంషాబాద్. మీరు చూడొచ్చు. ఎప్పుడో ఏదో వస్తుంది అనేది నేను చెప్పట్లేదు, ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నదే మీకు చూపిస్తున్నాను. మన బిజినెస్ సెంటర్ నుంచి 5 minutes డ్రైవ్. ఆల్రెడీ ద వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. ప్రెస్టేజ్ ఆర్చిడ్స్. ప్రెస్టేజ్ అనేది ఎంత ప్రెస్టేజియస్ గ్రూపో మీ అందరికీ తెలిసిందే. ఇలాంటి ప్రీమియం ప్రాజెక్ట్ ఇక్కడ వస్తుందంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ప్లేస్ ఎలా ఉందనేది మీరు అర్థం చేసుకోగలగాలి. ఓకేనా? అండి దిస్ ఈజ్ ద మొత్తం ఇదంతా ప్రెస్టేజ్ వాళ్ళ ప్రాజెక్ట్. ఇది
ఏ ఊరు ఎప్పుడు తాగుతున్నారో తెలియట్లేదండి. జనం చాలామంది 24 hours ఆన్లైన్లోనే ఉంటున్నారు. ముందాగి ఆడ అసలు ఎదుకొచ్చాడు, ఎదుకెళ్తాడు. ఆల్మోస్ట్ 64 acres ప్రాజెక్ట్ ఇది. ప్రెస్టేజ్ వాటిది. అవును. ఓకేనండి, చూశారు కదా ప్రెస్టేజ్ ఆర్చిడ్స్. ఇట్ వాజ్ 5 minutes డ్రైవ్ ఫ్రమ్ కపిల్ బిజినెస్ పార్క్. ఇది ఒక యూనిక్ ప్రాజెక్ట్ అండి. ప్రెస్టేజ్ ఆర్చిడ్స్ హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, అప్కమింగ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. 2 bedroom, 3 bedroom, 4 bedroom, 5 bedroom విల్లా ప్రాజెక్ట్. 64 acresలో కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. మీరు ఈ మధ్య ఈ వెంచర్ని అయితే చాలా ప్రమోట్ చేశారు, మీరు చూసి ఉండొచ్చు కూడా. బిగ్గెస్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఇన్ హైదరాబాద్. అగైన్ నేను సేమ్ థింగ్ చెప్తాను. కపిల్ బిజినెస్ పార్క్ నుంచి 5 minutes డ్రైవ్లో బిగ్గెస్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, దట్ టు ప్రీమియం ప్రాజెక్ట్, దట్ టు బై ప్రీమియం గ్రూప్, ప్రెస్టేజ్ గ్రూప్. సో యూ కెన్ ఇమాజిన్ అండి ది పొటెన్షియల్ ఆ ప్లేస్. అర్థం చేసుకుంటారని నేను ఎన్నిసార్లు చెప్తున్నాను. ఈ ప్లేస్ యొక్క పొటెన్షియల్ అర్థం చేసుకోండి. సౌత్ అండ్ సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ ద హ్యాపెనింగ్ ప్లేస్ నౌ. వెస్ట్ అండ్ సౌత్ ఈజ్ ద హ్యాపెనింగ్ ప్లేస్. సో వెస్ట్ కొంత ప్రైజెస్ హైప్ అయినాయి, నాట్ హైప్ అనకూడదు, ఆ డెవలప్మెంట్ని బట్టి గ్రో అయింది. నౌ ద పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ సౌత్ అండి. నెక్స్ట్ రాజేందర్ నగర్ నుంచి తుక్కుగూడ, శంషాబాద్, పెద్ద గోల్కొండలో కూడా న్యూ ఎగ్జిట్ ఇచ్చారు. సో ఆ డైమెన్షన్స్, ఆ డెమోగ్రాఫిక్స్ అర్థం చేసుకోండి. సో వన్స్ అగైన్ ఐ వాంట్ టు సే అండి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయటం అంటే ఏదో బ్లైండ్గా వెళ్ళి కొనేయటం కాదు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ జియోగ్రఫికల్ లొకేషన్ అర్థం చేసుకోవాలి, లొకేషన్ అడ్వాంటేజెస్ అర్థం చేసుకోవాలి, కనెక్టివిటీ ఎలా ఉందనేది అర్థం చేసుకోవాలి, మల్టిపుల్ కనెక్టివిటీ ఉందా లేదా అనేది అర్థం చేసుకోవాలి. డెమోగ్రాఫిక్స్ చాలా ఇంపార్టెంట్. అలా ఇన్వెస్ట్ చేస్తే గన్ షాట్ మీ ఇన్వెస్ట్మెంట్ మిస్ అవడానికి ఛాన్సే లేదు. యువర్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఈజ్ సెక్యూర్డ్, యువర్ కిడ్స్ ఫ్యూచర్ ఈజ్ సెక్యూర్డ్. అలాంటి వెంచరే కపిల్ బిజినెస్ పార్క్. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడో ఏదో వస్తుంది అనేది నేను చెప్పట్లేదు. ఏమున్నా మీకు లైవ్లో చూపిస్తున్నాను. ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, ద ప్రీమియం ప్రాజెక్ట్, ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ హైదరాబాద్, ప్రెస్టేజ్ ఆర్చిడ్స్ మన పక్కకే ఉంది. మీరు కొంటే మీ ప్రాపర్టీ పక్కకు ఉంటుంది. సో ట్రై టు అండర్స్టాండ్ ఈ వెంచర్ని మేము ఎందుకు ప్రమోట్ చేస్తున్నాము, హతాయన్పుర కానీ 3TV రియల్ ఎస్టేట్ కానీ ఎందుకు ఈ వెంచర్ని ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నాము, ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం అనేది జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ అండి. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది, మీరు చూస్తూ ఉన్నారు. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ గోయింగ్ ఆన్. వన్ థింగ్ అండి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ కూడా డెవలప్మెంట్ స్టార్ట్ అయిన ఇనీషియల్ స్టేజ్లో ఇనీషియల్ బయ్యర్ ఎప్పుడు బెనిఫిట్ అవుతాడు. మీకు డెవలప్మెంట్ కొంత కంప్లీట్ అయిన తర్వాత ప్రైజెస్ గ్రో అవుతాయండి. అప్పుడు కూడా డెవలప్మెంట్ ఉంటుంది, మీ ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. బట్ అది స్లో ఉంటుంది. స్పీడప్ అంటే ఒక స్వింగ్ మూమెంట్ రావాలి. హైప్ నాట్ హైప్, స్పైక్ లాగా మీ ఇన్వెస్ట్మెంట్ గ్రో అవ్వాలంటే ఇనీషియల్ స్టేజెస్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. సో దిస్ ఈజ్ ద ఇనీషియల్ స్టేజ్ అండి. అది మీకు క్లియర్ కట్గా మీరు చూసున్నారు. ఇనీషియల్ స్టేజ్లో ఉంది ఇక్కడ డెవలప్మెంట్ అంతా. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే భవిష్యత్తు బంగారం మయం అవుతుంది. సో ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్లో ప్రతి చోట ఇన్వెస్ట్ చేయడం కరెక్టా అంటే 100% నాట్ కరెక్ట్ అండి. మనం ప్రాపర్ వర్క్ చేసుకోవాలి, ఆ ప్రాపర్ రీసెర్చ్ చేసుకోవాలి. సో ఆ రీసెర్చ్ అంతా మేము చేసాము, ప్లస్ మీకు కూడా చూపిస్తున్నాము. సో దిస్ ఈజ్ ద టైం అండి. ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఇంకొక 3-4 ఇయర్స్లో ఒక స్టేజ్లో ఉంటాయి, 20%, 30% కంప్లీట్ అయ్యి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. ఆ టైంలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒక 50 lakhsతో మీరు ఏదైతే ప్రాపర్టీ కొంటారో ఆ 50 lakhs ప్రాపర్టీకే అప్పుడు 2 crores 3 crores పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు కూడా గ్రోత్ ఉంటుంది. బట్ అదే ప్రాపర్టీ మీరు డబల్ త్రిబుల్ మనీతో బై చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ వేరియేషన్. సో దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పిందంతా బ్లైండ్గా నమ్మేమని నేను చెప్పట్లేదు. మీరు కూడా రండి, ఈ ఏరియాలో కొంత టైం స్పెండ్ చేయండి, ఒక 1 week స్పెండ్ చేయండి. చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది మీరు ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఉన్న బెస్ట్ ప్రాజెక్ట్స్ ఏంటో కూడా చూసుకోండి.
కపిల్ బిజినెస్ పార్క్తో కాంపిటేట్ అవ్వగల ప్రాజెక్ట్ ఏదన్నా ఉంటే ఇక్కడ యూ కెన్ బెటర్ గో అండ్ ఇన్వెస్ట్ అండి, నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఇంతకన్నా మంచి ప్రాజెక్ట్ మీకు దొరికితే అక్కడే ఇన్వెస్ట్ చేయండి. ఇదే బెస్ట్ ప్రాజెక్ట్ అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ అస్. సో దట్ ఈస్ ద థింగ్ ఐ వాంట్ టు సే వెరీ క్లియర్లీ అండి. ఈ చుట్టుపక్కల కపిల్ బిజినెస్ పార్క్ అని, వరల్డ్ ట్రేడ్ సెంటర్ని మించిన ప్రాజెక్ట్, దీనికన్నా బెటర్ ప్రాజెక్ట్ లేనే లేదు. సో ఐ కెన్ సే ఇట్ కాన్ఫిడెంట్లీ. బట్ నేను మిమ్మల్ని బిలీవ్ చేయమని అయితే నేను చెప్పట్లేదు. యూ కెన్ డూ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ రీసెర్చ్. రియల్ ఎస్టేట్ గురించి ఇంకొక విషయం చెప్తాను. రియల్ ఎస్టేట్ గురించి అందరూ భయపడటానికో లేకపోతే నమ్మకం లేకపోవటానికో ఒక రీజన్ ఉందండి, లో ఎంట్రీ బ్యారియర్స్. లో ఎంట్రీ బ్యారియర్స్ అంటే ఎవరంటే వాళ్ళు రియల్ ఎస్టేట్లోకి వచ్చేయచ్చు వితౌట్ బేసిక్ నాలెడ్జ్. అసలు స్క్వేర్ యార్డ్ అంటే ఏంటో తెలియదు, అసలు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీని ఎలా ఐడెంటిఫై చేయాలో తెలియదు, ఆ బేసిక్ పారామీటర్స్ అసలు తెలియదు. కానీ వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటారు. దట్స్ వై పీపుల్ లూజ్ కాన్ఫిడెన్స్. ఇక్కడ ఇప్పుడు 3TV రియల్ ఎస్టేట్ నుంచి కానీ, అహతా ఇన్ఫ్రా నుంచి కానీ నేను చెప్పేది ఏంటంటే, వీఆర్ నాట్ దట్ కైండ్ ఆఫ్ రియల్టర్స్ అండి. మేము వెంచర్ టేకప్ చేసామంటే అది ప్రాపర్ కైండ్ ఆఫ్ వెంచర్ అయితేనే, అది అన్ని పారామీటర్స్తో కోపప్ అయితేనే మేము టేకప్ చేస్తాము. ఆ ఇంటెన్స్ రీసెర్చ్ మేము చేసిన తర్వాతే టేకప్ చేస్తాము. ఇప్పుడు ఈ వెంచర్ మేము ఛానలైజ్ చేస్తున్నామంటే ఈ చుట్టుపక్కల ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ మైక్రో లెవెల్లో సర్వే చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మీరు ఇక్కడ ఏ క్వశ్చన్ అయినా మమ్మల్ని అడగవచ్చు, ఎవ్రీథింగ్ వీ కెన్ ఆన్సర్. అంత రీసెర్చ్ వీ హ్యావ్ గాన్ త్రూ. సో దట్ ఈస్ ద వే ఆఫ్ ఇన్వెస్టింగ్ అండి. మీతో పాటు మేము కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, అది గమనించాలి. కపిల్ బిజినెస్ పార్క్లో మేము కూడా క్లయింట్సే, మేము ఓన్లీ ఛానల్ పార్ట్నర్స్ కాదు, వీఆర్ ది క్లయింట్స్ హియర్. మాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. సో వన్ థింగ్ అండి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ 2 types ఉంటారు. దోస్ హూ గ్రో విత్ డెవలప్మెంట్, అంటే డెవలప్మెంట్ ఆఫ్ ద సిటీతో పాటు వాళ్ళు గ్రో అవుతూ ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, మళ్ళీ సెల్ చేస్తూ ఉంటారు, ప్రాఫిట్స్ తీసుకుంటూ ఉంటారు, లేకపోతే ఒక అసెట్ క్రియేట్ చేస్తారు, వాళ్ళకి రెంటల్ వాల్యూ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు, కమర్షియల్ వాల్యూ క్రియేట్ చేసుకుంటారు. ఇట్లా దే గో విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్ అనమాట. సమ్ పీపుల్ ఆర్ ద వ్యూవర్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనమాట. ఏంటంటే జస్ట్ వాళ్ళు వ్యూ చేస్తూ ఉంటారు. నేను ఫీల్డ్లో చాలామందిని చూస్తాను. నేను ఏదన్నా వెంచర్కి తీసుకెళ్తే ఇక్కడే చూశాను సార్, అప్పుడు ఈరోజు నేను 20,000 చెప్తే అప్పుడు 2,000కే నేను చూశాను సార్, కానీ అప్పుడు ఇక్కడ ఏముందని కొనలేదు. ఓకేనండి, చూశారు కదా ఇప్పుడు మన కపిల్ బిజినెస్ పార్క్, ఆ చుట్టూ వస్తున్న డెవలప్మెంట్స్ ఏంటనేది. అదాని ఏరోస్పేస్, హార్డ్వేర్ పార్క్, అన్నిటికన్నా హైదరాబాద్ బిగ్గెస్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ప్రెస్టేజ్ ఆర్చిడ్స్ చూపించాను మీకు, కొన్ని ఐటీ రిలేటెడ్ చూపించాను, జిఎంఆర్ ఏరోస్పాస్, ఇవన్నీ. ఇదంతా ఒక్క థింగ్ అయితే ఫ్లిప్ సైడ్ చెప్తానండి. ఇప్పుడు కమర్షియల్ ప్రాపర్టీకి డిమాండ్ ఎలా వస్తుంది అంటే, కమర్షియల్ ప్రాపర్టీ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే బేసిక్ పాయింట్ అండి, డిమాండ్ అండ్ సప్లై. సో డిమాండ్ కన్నా సప్లై తక్కువ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆ కమర్షియల్ ప్రాపర్టీకి మంచి రెంటల్ వాల్యూ ఉంటుంది, ఎస్ఎఫ్టీ ప్రైస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసిన కపిల్ బిజినెస్ పార్క్కి ఒక యూనిక్ ఫీచర్ ఉంది. ఇట్ వాజ్ ఆన్ శ్రీశైలం హైవే ప్లస్ బెంగళూరు హైవేని, ఎయిర్పోర్ట్ని, శ్రీశైలం హైవేని కనెక్ట్ చేసే రోడ్. సో ఈ బెంగళూరు హైవేస్లో ఈ కనెక్టింగ్ రోడ్ ఫేసింగ్ సైట్ అంతా జిఎంఆర్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. సో దే ఆర్ డెవలపింగ్ ఇట్. లాజిస్టిక్ పార్క్ కావచ్చు, ఎరీనా కావచ్చు, అలాగే ఏరోస్పేస్ కావచ్చు, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒక స్మార్ట్ సిటీయే కడతా ఉన్నారు వాళ్ళు ఇక్కడ. అలాగే నోవేటెల్ ఆల్రెడీ రన్నింగ్. అయితే ఇక్కడ మెయిన్ హైలైట్ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. శ్రీశైలం హైవే ఒక యునిక్ కైండ్ ఆఫ్ హైవే అండి. 70% ఆఫ్ ది ల్యాండ్ కన్జర్వేషన్ జోన్లో ఉంటుంది. అంటే 70% ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ ఫారెస్ట్. అక్కడ మనం కన్స్ట్రక్షన్ చేయడానికి ఏమీ లేదు. సో స్మాల్ లివింగ్ మార్కెట్స్ ఉంటాయండి శ్రీశైలం హైవే అంతా. సో అలాంటిది మనం ఫస్ట్ ప్రీమియం ప్లేస్, అంటే ఔటర్ రింగ్ రోడ్ దిగంగానే ప్రీమియం ప్లేస్ ఏది అంటే తుక్కుగూడ. ఆ తుక్కుగూడలో మనం ఉన్నాం. అంటే కపిల్ బిజినెస్ పార్క్కి ఫ్యూచర్లో కాంపిటీషన్ ఏమన్నా వస్తుందా, ఇంకా బిగ్ టవర్స్ రావచ్చు కదా, అప్పుడు రెంటల్ డిమాండ్ ఉండదు కదా అనే దానికి ఇది ఆన్సర్ అనమాట. అక్కడ బిగ్ టవర్స్ రావడానికి ఛాన్సే లేదు. వై? బికాజ్ అంటే 70% ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ ఇన్ కన్వర్షన్ జోన్. ఇది మీరు కూడా రీసెర్చ్ చేసుకోండి, నేను చెప్పటం బ్లైండ్గా మీరు వినటం కాదు.
70% ఆఫ్ ది ల్యాండ్ శ్రీశైలం హైవేలో కన్జర్వేషన్ జోన్లో ఉంటుంది క్లియర్ కట్గా. సో శ్రీశైలం హైవేలో ఎవరు ఇన్వెస్ట్ చేస్తారంటే, అంటే బ్లైండ్గా చాలామంది ఇన్వెస్ట్ చేశారు, దే ఫెయిల్డ్. బట్ శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేయాల్సింది ఎవరంటే హెచ్ఎన్ఐస్, అల్ట్రా హెచ్ఎన్ఐస్, సినీ పీపుల్, బిజినెస్ పీపుల్. ఎందుకంటే వాళ్ళు ఆ లైఫ్ స్టైల్ కోరుకుంటారు. నేచర్తో కలిసి లైఫ్ లీడ్ చేయాలి, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. వాళ్ళు ఏంటంటే సిటీకి దీనికి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోరు, ఎప్పుడు డ్రైవింగ్ టైం క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇప్పుడు వరల్డ్ వైడ్గా జరిగేది అదే. ఎన్ని మినిట్స్లో మన ప్లేస్కి రీచ్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. అది 50 కిలోమీటర్సా, 100 కిలోమీటర్సా, నథింగ్ అండి. బికాస్ వీఆర్ హ్యావింగ్ మేనేజ్డ్ హైవేస్. అవుటర్ రింగ్ రోడ్ ఉంది కాబట్టి ఎంత దూరం ట్రావెల్ చేస్తున్నాం అనేది నాట్ ఏ ఇష్యూ. ఎన్ని మినిట్స్లో రీచ్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో మీరు ఆ బేసిక్ పాయింట్ క్యాచ్ చేయండి. శ్రీశైలం హైవే 70% ఆఫ్ ది కన్జర్వేషన్ జోన్. సో ఫర్ ఎవర్ కపిల్ బిజినెస్ పార్క్ ఈజ్ ద ల్యాండ్ మార్క్ ఫర్ దిస్ హైవే. ఇది హ్యాపెనింగ్ ప్లేస్, దిస్ ఈజ్ ద ల్యాండ్ మార్క్ అనేది గుర్తుపెట్టుకోండి. సో వన్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ లాంగ్ మీరు ఆ రిజల్ట్స్ ఎంజాయ్ చేయొచ్చు, ఆ ఇన్కమ్ ఎంజాయ్ చేయొచ్చు. దీనికి కాంపిటేటివ్గా కపిల్ బిజినెస్ పార్క్కి కాంపిటేటివ్గా వేరే టవర్ రావడానికి ఛాన్స్ లేదు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. శ్రీశైలం హైవేలో ఎలాంటి ప్రాజెక్ట్స్ వస్తాయంటే ప్రీమియం కన్స్ట్రక్షన్, ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్ వస్తాయి. ఎందుకంటే గ్రీనరీ మధ్యలో ఒక్కొక్క ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా అంటే, శ్రీశైలం హైవేలో ఒక 50 ఏకర్స్లో విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తుంటే ఆ పక్కన ఒక 400 ఏకర్స్, 500 ఏకర్స్ ఫారెస్ట్ ఉంటుంది, ఏకంగా ఫారెస్టే ఉంటుంది. సో అలాంటి లైఫ్ స్టైల్ కోరుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా 5 crores, 6 crores, 10 crores ఇన్వెస్ట్ చేస్తారు. మీ అందరికీ తెలుసు మ్యాక్ ప్రాజెక్ట్ 15 years బ్యాకే శ్రీశైలం హైవేలో వచ్చింది. ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు అవుటర్ రింగ్ రోడ్ కూడా లేదు. ఏమీ లేని చోట ఇంత ప్రీమియం ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తే హూ ఆర్ గోయింగ్ టు బై అనేది పీపుల్ అందరూ డౌట్ ఫీల్ అయ్యారు. బట్ మ్యాక్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు శ్రీశైలం హైవేకే ల్యాండ్ మార్క్ అయింది. ఎవరు కొన్నారండి దానిలో? అగైన్ హెచ్ఎన్ఐస్, అల్ట్రా హెచ్ఎన్ఐస్, సినీ పీపుల్, బిజినెస్ పీపుల్, చాలామంది సినీ సింగర్స్ దానిలోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ లైఫ్ స్టైల్ కోరుకుంటారు, గ్రీనరీ మధ్యలో ప్రశాంతమైన జీవితం. సో దట్స్ హౌ రియల్ ఎస్టేట్ ఈజ్ అండి. సో ఇక్కడ అంటే దీని అంతట్లో నుంచి మీరు ఒక పాయింట్ అయితే క్యాచ్ చేయాలి. కపిల్ బిజినెస్ పార్క్ ఈజ్ గోయింగ్ టు బీ ద కమర్షియల్ ల్యాండ్ మార్క్ హియర్. శ్రీశైలం హైవేకే ల్యాండ్ మార్క్ కాబోతుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఈజ్ గోయింగ్ టు బీ ద ల్యాండ్ మార్క్ హియర్. ఫర్ ఎవర్ ఈ ఇన్కమ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు, ఫర్ ఎవర్ ఈ ఫ్రూట్స్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే అండి. సో కపిల్ బిజినెస్ పార్క్ పొటెన్షియల్ ఏంటి, ఎందుకు అక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది ఇంతకన్నా క్లియర్ కట్గా అయితే ఎవ్వరూ చెప్పలేరు. సో దట్స్ హౌ నేను డెమోగ్రాఫిక్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ట్రై టు విజిట్ ద సైట్ విజిట్ చేయటం కన్నా ఒక డెమో తీసుకోండి. అవర్ పీపుల్ విల్ హెల్ప్ యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మీకు అవన్నీ నచ్చితే యూ కెన్ విజిట్ ద సైట్ విజిట్ చేసిన తర్వాత కూడా యూ డూ యువర్ ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్. మీరు చుట్టూ మేమేదో చెప్తున్నాం అవన్నీ నిజమా కాదా అనేది మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఒక డెసిషన్ తీసుకోండి. సో ఇలాంటి వెంచర్ ఎప్పుడో కానీ దొరకదండి. వన్ ఆఫ్ ద బెస్ట్ వెంచర్, ట్రెండింగ్ వెంచర్ ఇన్ హైదరాబాద్ నౌ, దట్ టు ఆన్ శ్రీశైలం హైవే అండ్ నియర్ టు శంషాబాద్. దట్స్ ఆల్ అబౌట్ కపిల్ బిజినెస్ పార్క్ అంటే. ఇప్పటికే ఎక్కువ చెప్పినట్టున్నాను, ఇంకా చెప్తే మీకు కూడా విసుకొస్తుంది. ఎనీవే ద డెసిషన్ ఈజ్ ఎవర్స్ అండి, యూ క్యాన్ డిసైడ్. ఈ వీడియోలో మీరు ఇంకొక యూనిక్ ఫీచర్ కూడా ఏంటంటే, జనరల్గా మేము బ్రోచర్స్ చూపించి ఇది వస్తుంది, అది వస్తుంది, ఏదో వస్తుంది అనేది చెప్తాము. బట్ హియర్ అలా లేదు. మీకు లైవ్ చూపించాను, ఎవ్రీథింగ్. నేను మాట్లాడిన ప్రతి మాటకి ప్రూఫ్ చూపించాను, టైమింగ్తో సహా. 5 minutes డ్రైవా, 2 minutes డ్రైవా, ఇంకా మీకు ఆ 2-3 kilometers రేడియస్లోనే చూపించాను. 15 kilometers రేడియస్కి వెళ్తే ఐ కెన్ షో యూ 29 ప్రీమియం ప్రాజెక్ట్స్, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్. రామ్కి వాళ్ళు అయితే ఏముంది, వెర్టెక్స్ వాళ్ళు అయితే ఏముంది. ఇట్స్ ఎ బిగ్ లిస్ట్ అగైన్. సో ట్రై టు అండర్స్టాండ్ ది పొటెన్షియల్ ఆఫ్ దిస్ ప్లేస్. అండ్ మేము కూడా ఆల్రెడీ ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఉన్నాము. వీఆర్ యువర్ కో-ఇన్వెస్టర్స్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. దట్స్ వాట్ అబౌట్ కపిల్ బిజినెస్ పార్క్ అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్. థ్యాంక్ యూ అండి.